మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. పరమ తండ్రి, నీ గొప్ప మాటలు చెప్పుటకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు తెలుపుతున్నాను తండ్రి. గతించిన వారం నుండి ఈ వారం దాకా మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు, నీ జీవ మాటలు మా మధ్యలో ఉంచినందుకు, సంఘాన్ని సంఘ కుటుంబాలని క్షేమాభివృద్ధిలో నడిపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ, మీరు చదువుకున్నారు? మీరు చదువుకున్నారా? చదువుకున్నా. గత వారం కాక మొన్న పై వారం నేనేం చెప్పాను జ్ఞాపకం ఉందా మీకు? తల్లి, మొన్న వారం కాకుండా పై వారం, మొన్న వారం సురేష్ చెప్పాడు కదా, అంత ముందు వారం ఏం చెప్పాను గుర్తుందా? ఇది సువార్త కాదు. సువార్త అంటే వీధులు చెప్పే సువార్త అనుకో, మనం చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే అది ఆవేళతో అయిపోద్ది. సంఘానికి ముందు వారం చెప్పిన వాక్యం చివరిలో మళ్ళీ దానికి ఈ వారంలో తగిలించాలి. అవునా? అంటే మీకు జ్ఞాపకం ఉండాలి కదా. ఏం చెప్పాను చెప్పండి. నేను చెప్పిన వారంలో నేను చివరి మాటలు ఏం చెప్పాను? నా బాధ ఏంటంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఏం చెప్పాడు పౌలు గారు కొలస్సీలో? మర్మం అంటే ఏంటంటున్నాడు? 27 అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులంటే ఎవరు? మాట్లాడాలి. నా కోపం వచ్చేలా ఉండకూడదు. మీరు మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది, విశ్వసించేవాడు ఏం చేస్తాడంట? మాట్లాడతాడు. కొరింథీ 4:14 ఉంటుంది. మీరు ప్రభువుని విశ్వసిస్తే, మీకు ప్రభువు అంటే ఇష్టం ఉంటే, మీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే మీరు ఏం చేస్తారంట? మాట్లాడతారు. ఈ మాట్లాడడం వల్ల ఏమవుతాడంటే మీలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో రగులుతాడు. ఆ రగిలి మీ నోట వచ్చే మాటలు సంపూర్ణంగా క్రీస్తు కోసమే పలుకుతాయి. అదే పౌలు చెప్తున్నాడు. పరిశుద్ధులు అనగా సంఘము అని అర్థం. అంతేనా? మీరు పరిశుద్ధులేనా కదా? మీరు నీతిమంతులేనా? నీతిమంతులే. మీకు 2 పదాలు చెప్తాను ఈ వారం, జ్ఞాపకం ఉంచుకోండి. అది ఆవు గడ్డి మేసిన తర్వాత ఎలా నెవరేస్తో అలా రోజు నెవరేయండి. మీరు నీతిమంతులైనందుకు నీతిమంతులుగా ఉండాలా? పరిశుద్ధులై ఉన్నారు కనుక పరిశుద్ధులుగా ఉండాలా? బాగా అర్థం చేసుకోండి. మీరు నీతిమంతులై ఉన్నందుకు నీతిమంతులుగా ఉండాలా? పరిశుద్ధులుగా ఉన్నందుకు పరిశుద్ధులుగా ఉండాలా? అర్థం కాలేదా? మీరు ఆల్రెడీ నీతిమంతులేనా? మీరు ఆల్రెడీ నీతిమంతులు. ఎందుకు నీతిమంతులు? క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక ఆయన రక్తం వల్ల మిమ్మల్ని నీతిమంతులుగా చేసినవాడు దేవుడే. నీతిమంతులు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? కొలస్సీ 1:27 చివరిలో తన పరిశుద్ధులకు తెలియపరుస్తున్నాడు ఈ మర్మం. అంటే మీరు పరిశుద్ధులేనా? చెప్పండి గట్టిగా. మేము పరిశుద్ధులమే అన్నయ్య అని చెప్పండి.
ఇలాంటారంటే పరిశుద్ధులమే అన్నయ్యని గర్వంగా చెప్పుకోవాలి. దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మీలో ఆనందిస్తాడు అని పడుకున్నాడు. మీలో మీ అందరిలో కూడా పడుకున్నాడు ఆయన. ఎవరో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పడుకున్నాడు, లెగుతలేదు. సంఘానికి వచ్చి ఒక గంట వాక్యం వెళ్ళిపోవడం కాదు జీవితం అంటే. మీరు క్రీస్తులో జీవించాలి. ఆ జీవించడం వల్ల సంచికారువుగా ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో వెలుగుతాడు. వెలిగి ఏం చేస్తాడంటే క్రీస్తు కోసం పలికిస్తాడు. మీరు అంట్లు తోముకున్నా, బట్టలు ఉతుకున్నా ఏం చేస్తారు? క్రీస్తు కోసం మీరు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటారు. మీలో మాట్లాడుకుంటారు. ఒక పిచ్చోడు చూసారండి, మన లోకంలో పిచ్చోళ్ళని చూస్తాం కదా, తనలో ఏం చేస్తాడు? మాట్లాడుకుంటాడు. అలాగే మనం కూడా క్రీస్తు పిచ్చివాళ్ళం, దేవుని పిచ్చివాళ్ళం అన్నమాట. మీరు ఏ పని చేసినా సరే మాట్లాడుకోవాలి యేసుప్రభు కోసం. నేను నీతిమంతురాలను, నీ నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధురాలను. ఎవరిలో? క్రీస్తులో పరిశుద్ధురాలను మాట్లాడుకోవాలి. ఆవు ఎలాగైతే గడ్డి తిని పడుకున్నప్పుడు నెమరేసుకుంటుందో ఆ గడ్డిని, అలా మీరు కూడా క్రీస్తు దేవుని వాక్యాన్ని నెమరేసుకోవాలి. అలా నెమరేసుకుంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. అందుకే అప్పుడు మీకు ఆదరణకరమైన వాక్యం సంఘంలో దొరుకుతుంది. మీరు రావడం వెళ్ళిపోవడం, మన వారం ఏం చెప్పానంటే చెప్పకపోవడం అనేది మీ భక్తికి హసనాన్ని ఏం చేద్దంటే కొద్ది బాధగా ఉంటుందన్నమాట. నేను చెప్పినప్పుడు నీతిమంతులమే అన్నయ్య, మేము నీతిమంతులమే అని మీరు గర్వంగా చెప్పాలి. మేము పరిశుద్ధులమే. నేనంటల్లా, పౌలు చెప్తున్నాడు. ఈ మర్మం ఎవరికి తెలియదు తెలుసా? చాలామంది సంఘాల్లో ఈరోజు ఈ మర్మం యొక్క ఐశ్వర్యం ఎట్టతో తెలియదు. దీన్ని ఐశ్వర్యం అన్నాడు. ఏమన్నాడు? ఐశ్వర్యము అన్నాడు. బంగారం ఐశ్వర్యమేనా? డబ్బుంటే ఐశ్వర్యమే కదా మనకి. దానికంటే గొప్పదైన క్రీస్తు మహిమ ఐశ్వర్యము, మహాఐశ్వర్యం అన్నాడు. మహాదేశ్వర్యం అంటే గొప్పదే ప్రపంచంలో, దాన్ని మించింది ఇది. అటువంటి ఐశ్వర్యం మనకి దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. అదే సంచుకరువుగా పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ ఉండమని చెప్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 6 కాదు, 4 నుంచి చదవండి. 3 నుంచి చదవండి. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. చారమ్మా అక్కడ దాకా ఆపండి. ఏమంటున్నాడు? ఈ శరీరం పోవాలని కాదు, దీనిపైన దేవుని యొక్క గుడారం ఒకటి ఉంది. ఆ గుడారాన్ని పాపాన్ని జీవం మింగేసిన తర్వాత ఆ నివాసము దీనిపైన ధరించగోరుచున్నాను. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇందులో మందంటూ ఏమీ లేదు. దేవుడే రక్షణనిచ్చి లోకంలోంచి నేను పేరు పెట్టి పిలిచి సంఘంలో నిలబెట్టి నిన్ను సిద్ధపరిచేవాడు దేవుడే. నీకు నువ్వు పరిశుద్ధుడు అవడం లేదు, నీకు నువ్వు నీతిమంతుడు అవడం లేదు. దేవుడే ఇవన్నీ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు ఇవన్నీ? ఒకనాడు ఆదాము చేసిన పొరపాటు వల్ల దాన్ని మళ్ళీ నీ మీద భారం పెట్టకుండా ఆయనే పని చేస్తున్నాడు. నేను నీతిమంతుడిగా సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే మనం నడుచుకుంటున్నాము. కనుక ఈ దేహములో నివసించు ఉన్నంతకాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు
ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాం మనం. నెక్స్ట్ మన జీవితం ఏంటి? చనిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఆశ అయితే అందరికీ ఉంది లేదా? ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది. మరి వెళ్తామా? ఆశ ఉంది, అందరికీ ఉంటుంది, ప్రతి వాడికి ఆశ ఉంటుంది. వెళ్తామా మరి? చదవండి, అక్కడే ఉంది, ఏం పర్లేదు, ఏం భయపడకండి. అన్నీ చెప్తాను, ప్రతి ప్రశ్నకి సమాధానం. ఇట్లు ధైర్యము కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందులను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి అంటున్నాడు. చూడండి, క్రియలు చొప్పున అని ఉంది కదా, చెడ్డవైనా మంచివైనా. చెడ్డవంటే ఏంటి చెప్పండి? అక్కడ ఉంది కదా, చెడ్డవి మంచివి అంటే అర్థం ఏంటి? అలా కదా, షార్ట్కట్లో చెప్పకూడదు. ఆత్మ సంబంధమైంది ఇలా కాదు, చెడ్డవి అన్నాడు అక్కడ. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది ఎవరికి చెప్తున్నాడు ఈ అధ్యాయం? అన్యులకా మనకా? అన్యులకు ముందు చెప్పాడు, కొలస్సీ 20 ఏళ్ళు చెప్పేశాడు. ఇది మళ్ళీ ముందుకు వచ్చి ఏం చెప్పాడు? పరిశుద్ధులుగా అని చెప్పాడు. మళ్ళీ ఈ 8:9 ఏం చెబుతున్నాడు? తన దేహంతో జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఇవాళ క్రీస్తులో ఉన్న సంఘంలో ఉన్న మనకి చెడ్డవి ఉన్నాయా మంచివి ఉన్నాయా? చెడ్డవంటే ఏంటి చెప్పండి సరిపోద్ది. చెడ్డవి అంటే అర్థం ఏంటి చెప్పండి, పర్లేదు, మీకు ఏదైతే చెప్పండి, నేను చెప్తాను. తప్పేముంది, సంఘమే కదా. సంఘం అంటే ఏంటి చెప్పండి? సంఘం అంటే ఏంటి? కుటుంబం. సంఘం అంటే ఏంటి? కుటుంబం. మనందరం ఒక ఫ్యామిలీ, ఒక అన్న చెల్లి తమ్ముడు తల్లి, ఇలా మన కుటుంబం అంట. చాలామంది చెడ్డవంటే వ్యభిచార క్రియలు, వాళ్ళ తాగుడు ఇవి అనుకుంటారు. అవి కాదు. క్రీస్తులో ఉన్న నీవు క్రిస్మస్ వస్తుంది కదా, కొన్ని ఆచారాలు ఉంటాయి. లోకంలో ఉన్న ఆచారాలు కూడా చేస్తూ ఉంటారు. అట్టుపల్లికి ఇవ్వడం ఇటువంటి చేస్తూ ఉంటారు. లేకపోతే ఇది పెళ్ళి జరిగినప్పుడు సిద్ధాంతాలను కలుసుకొని ముహూర్తాలు పెట్టుకోవడం, ఇటువంటివి కూడా చెడ్డవన్నమాట. అవి పాపమని కాదు, కానీ అటువంటి పరిశుద్ధులకి తగదు. అవునా? పరిశుద్ధులకి ఏం తగదో అటువంటివి తగదు. మంచివంటే ఏంటి? చెడ్డవంటే ఆచార సంబంధమైనవి కూడా మనం ఏం పట్టించుకోకూడదు, అవి చెడ్డవి. దాన్ని ఏం చెప్పాడంటే బైబిల్లో మూలపాఠాలు. ఏం చెప్పాడు? మూలపాఠాలు అంటారు. అవి ఆచార సంబంధమైనవి, అవి పరిశుద్ధులకు తగదు. 2 చెడ్డవంటే మంచివంటే ఏంటి? మంచివి అన్నాడు. మంచివి విశ్వసించింది కనుక మాట్లాడితేనే అంటున్నాడు పౌలు. నాకు విశ్వాసం ఉంది కదా, నేను మీతో మాట్లాడతలేదా? మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. అన్నా మాకు తెలియదన్నా చెప్పన్నా అని ఆ మాట అనండి. లేదురా బాబు మాకు తెలుసురా చెప్తామన్నా మాట అనండి. 2 ముక్కలు చెప్పండి. అన్నయ్య మాకు తెలియదు చెప్పండి అనే మాట అనండి. లేదు మాకు తెలుసు మేము చెప్తాం ఆగు అని చెప్పండి. 2 ముక్కలు చెప్పండి. చెప్తాను. మంచివంటే మనం పరిశుద్ధులుగా, ఇందాక మీరు 2 పదాలు చెప్పాను మీకు, అవి చెప్పలేదు ఇంకా మీరు. నీతిమంతులం కనుక నీతిగా ఉండాలా, పరిశుద్ధులం కనుక పరిశుద్ధంగా బ్రతకాలా.
అందరికీ చెప్పచ్చు, అందరూ చెప్పచ్చు. ఈ బోధ మీకు కాదు, నాకు కూడా అవసరమే, నాకు కూడా అవసరమే. సురేష్ చెప్పాలి. నీతిమంతులం కనుక మనం నీతిగా ఉండాలా, పరిశుద్ధులం కనుక పరిశుద్ధంగా బ్రతకాలా. రెడ్డి గారు అన్న మీ పేరు తెల్లని కనకాల, మీకు కూడా ఉమాగారు, అందరికీ నా ప్రశ్న అర్థం కాదు. నీతిమంతులం కనుక నీతిని జరిగించాలి, నీతిగా బతకాలా, పరిశుద్ధులము కనుక పరిశుద్ధంగా బతకాలా? చెప్పండి, మీరేమన్నారు? ఒకటే, నువ్వు భర్తగా, మీరు భార్య చెప్పింది భర్త, అలా కదమ్మా. నేను ఫస్ట్లో ఏం చెప్పాను మీకు, మనం పరిశుద్ధులము, నీతిమంతులం. పరిశుద్ధులం గనక పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులు అవ్వడానికి పరిశుద్ధులుగా ఉండకూడదు. మిమ్మల్ని పరిశుద్ధుని చేసింది ఎవరు? దేవుడే. ఆల్రెడీ మీరు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు. పాపం అంటే ద్వేషము, అసూయ, గర్వము, అహం, ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ పాపాలతో లెక్క వస్తుంది. మనం పరిశుద్ధులం కనుక పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులం కనుక నీతిగా ఉండాలి. కానీ నీతిమంతులు అవ్వడానికి నీతిగా ఉండకూడదు. అయితే నువ్వు నీతిమంతుడు, నీకు నువ్వు అవ్వలేదు, అయ్యవా పరిశుద్ధుడిగా, నీకు నువ్వు అవుతున్నావా పరిశుద్ధుడిగా? ప్రభువు వల్ల నువ్వు పరిశుద్ధుడు అయ్యావు ఆయన రక్తంలో, నేను కూడా, అందరం కూడా. అందుకని పరిశుద్ధులం కనుక మనం ఏం చేయాలంట? పరిశుద్ధంగా బ్రతకాలి. అర్థమైంది? అర్థం అవ్వలేదు చెప్పు అన్నయ్య, అర్థం అవ్వలేదని చెప్పు. అర్థమైతే ఇదే చెప్తాను వాక్యం. ఎందుకంటే లేదండి, దీంట్లో అర్థమవుతున్నది, మీరు నీతిమంతులు కనుక నీతిగా బ్రతకాలని అడిగాను, అంతేనా? పది, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ఎలా క్రీస్తు న్యాయపీఠంగా మనం ప్రత్యక్షం అవుతాం చెప్పండి? ఎలా ఉంటే అవుతాం? ఈ సంఘానికి వచ్చి మీరు ఎంతకాలం అవుతుంది చెప్పండి మాట? ఎంతకాలం అవుతుంది? 10 ఏళ్ళు అవుతుందా? అంటే ఈ 10 ఏళ్ళలో మీరేంటో మీకు తెలుతులేదు, క్రీస్తులో మీరేంటో మీకు అర్థమవుతలేదు. అదే నేను చెప్తున్నాను. 2 గంటల వాక్యం ప్రసంగం చెప్పి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ప్రశ్న జవాబులు చెప్పుకోవాలి. సంఘం అంటే కుటుంబం అని చెప్పినందుకే. సినన్నయ్య అంటున్నాడు ఆయన, నువ్వు చెప్పామంటున్నావు. బయటికి వెళ్ళాక మీకు తెగమక ఈ సినన్నయ్య ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పండి. ఈ క్లారిటీ లేకపోతే మీకు ఎలాగంటున్నాను నేను? మీరు నీతిమంతులు బాబా అని నేను చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నట్టు మీరు నీతిమంతులు అంటున్నాడు. లేదు మీరు నీతిమంతులం కాదంటున్నారు మీరు. అది వచ్చింది ప్రాబ్లం. మీరు పరిశుద్ధులని పౌలు చెప్తున్నాడు, అవి మేము పరిశుద్ధులం కాదని మీరు చెప్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, పరిశుద్ధులు కనుక పరిశుద్ధంగా బ్రతకాలి. మనం బ్రతకాల వద్దా? బ్రతకాలి. ఆయన వచ్చేదాకా ఆయన ముందు ప్రభు ముందు మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా నిలబడాలంట. ఎలా నిల్చోవాలి? ధైర్యంగా. ఎందుకు ఆ ధైర్యం చెప్పండి? పరిశుద్ధులు కనుక ధైర్యంగా నుంచుంటాం. ప్రభు మిమ్మల్ని ఏమంటావు, ఎందుకు అంత ధైర్యంగా నుంచున్నామని అడిగాడు మా ప్రభు. నీవే కదా ప్రభు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది అని చెప్పే ధైర్యం నీకు రావాలి. అది క్రీస్తు న్యాయపీఠం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు ఏమవ్వాలి? ప్రత్యక్షం కావాలి. నెక్స్ట్ అదే మంది, అదే చెప్తాను. నెక్స్ట్ అదే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సేవకుడు అడిగినా, ఎవరు అడిగినా సరే మీరు సమాధానం చెప్పేవారిలాగా ఉండాలి. మీరు ఎక్కడ పాడైపోతున్నారంటే మీకు క్లాసులు లేవు. నేను చెప్తున్నాను, మొహమాటలు, నాకు డౌట్ లేదు. మళ్ళీ నన్ను కేకపోయినా పర్లేదు. మీకు క్లాసులు లేవు, మీరు బైబిల్ చదువుతలేదు. నేను చదవమని చెప్పాను. రోమపత్రిక చదివారా? మొన్న 2వ వారం మీద చదివారా? అమ్మ మీరు చదివారా? నువ్వు చదివావా?
మీరు ఎవ్వరు చదవలేదు. ఏసుకెళ్ళి చదవనా? ఓకే. అదే రోమా కొలసి చదవమని చెప్పి ముందు పౌలు గారి పత్రికలు చదవమని అన్నాను. మీకు తెలియాలనే ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, బడికి వెళ్ళిన తర్వాత ప్రశ్నలు వద్దంటే ఉండదు. ప్రశ్న వేస్తాడు. 2 రెళ్ళు ఎంత అంటాడు మాస్టరు? అడుగుతాడు. అడక్కు నువ్వు చెప్పి వెళ్ళిపోంటుంది ఏముందో. 2 రెళ్ళు 4 అని మీకు తెలిస్తేనే మీరు మీ అమ్మగారికి చెప్పగలరు, ఇంటికి వెళ్ళి చెప్పగలరు. అమ్మాయి వాళ్ళ పాఠం నేర్చుకున్నాను స్కూల్లో, మాస్టర్ ఏం చెప్పాడు, 2 రెళ్ళు 4 అని చెప్పాడంటే మీ అమ్మ దాంతో ఏం చేద్ది? దిద్దింతుంది, కనికితో దిద్దింతుంది పలక మీద. అవునా కదా? అలాగే మీకు సంఘంలో తెలియాలి విషయాలు, చాలా విషయాలు తెలియాలి. అసలు మీకు మీరేంటో మీకు తెలియదు. అందుకే మీలో ఎవరు కూడా రగులుతలేదు. సమాజానికి నీదేదైనా చెప్పాలి. రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోకపోతే మీరు ఎప్పుడు సంపూర్ణ అవుతారు చెప్పండి. మళ్ళీ తీయండి, కొలస్సీ పత్రిక తీయండి. పౌలు గారు చెప్పిందే నేను చెప్తున్నానమ్మా. కొలస్సీ 1:27-28 చెప్పండి. 28 ఒకటో అధ్యాయం 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. ఇది నేను చెప్పిందా పౌలు గారు చెప్తున్నారా? పౌలు గారు ఏం చెప్తున్నాడు? సమస్త విధమైన జ్ఞానం అంటున్నాడు. అపోస్తలులు గారు 21లో ఏం చెబుతారంటే, దేవుని సంకల్పమంతయు నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు, తెలియజేశాను అంటున్నాడు. మీ నాశనానికి నాకు సంబంధమే లేదని పౌలు చెప్పేస్తాడు బుద్ధి. నేను ఈ మాటలు కూడా మీరు వినకపోతే రేపు క్రీస్తు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పవలసింది మీరే. మీకోసం మీ భర్త చెప్పడం, ఈ అమ్మాయి కోసం తల్లి చెప్పడం, సురేష్ భార్య కోసం సురేష్ చెప్పడం, భర్త కోసం భార్య, ఎవరు క్రియలు ఆయన చెప్పాలి. క్రియలు అంటే ఏంటి? కార్యాలు. అమ్మా నా ద్వారా నువ్వు ఏం కార్యాలు నేర్చుకున్నావు, ఏం పొందావని క్రీస్తు నాయకుడు మరి ఏం చెప్తారో చెప్పండి. పౌలు చెప్తున్నాడు. అందుకే క్రీస్తు పరిశుద్ధ ఏమంటాడు, ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణ చేయాలి. అయ్యారా క్రీస్తునందు సంపూర్ణ? తర్వాత ఏం చేయాలి? నిలవబెట్టాలంటున్నాడు. సంపూర్ణ చేసి నిలవబెట్టాలి. సంపూర్ణత వచ్చింది మీలోకి, వచ్చింది. క్రీస్తునందు మీరు సంపూర్ణలే, పరిశుద్ధులే, నీతిమంతులే. నిలవబడ్డానికి మీకు తెలుసుకోవడం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? నేను మాట్లాడేది మలయాళమా ఇంగ్లీషా? తెలుగే. పౌలు చెప్తున్నాడు, క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ముందు నిలబెట్టాలి అంటున్నాడు. ఇప్పుడు ఆయన వస్తే మీరు నిలబడతారా పడిపోతారా చెప్పండి? నిలబడతారా మీరు అందరూ? వెరీ గుడ్, నిలబడాలి. అందుకే క్రీస్తు న్యాయపీఠం ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిని కూడా ఫలాలు ఇస్తుంది. అదే చెప్తున్నాడు. ఫలం అర్థమైంది అక్కడ, చదివారా? మళ్ళీ చదవండి, ముగిస్తాను. 5 చదవం. 5వ అధ్యాయం 10. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలము. అక్కడ మీ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఫలము, శిక్ష కదమ్మా. ఏమన్నాడు? ఫలము. ఫలం అంటే ఏంటి? ఫలం అంటే బహుమానము. ప్రతివానికి కూడా బహుమానాలు ఉన్నాయి. బహుమానం ఉందా నీకు? ఉంది. ఎందుకుంది? దీనివల్ల కెమెరా పెడత వల్ల నీకు ఇదే కెమెరా నువ్వు వేరే చోట వాడితే ఎంత డబ్బులు వస్తాయి? ఒక 1000, 2000, 3000 వస్తాయి అనుకుందాం. కాసేపు 5000 వస్తాయి. ఈ 5000 ఈ ఆదివారం నష్టపోయావు. దీనికి కూడా ప్రతిఫలం ఆయన రాసుకుంటాడు పద్ధతి. ఈరోజు నువ్వు పెళ్ళికి వెళ్ళాలి మీ బంధువుల ఇంట్లో. ఈ పెళ్ళికి వెళ్ళడం వల్ల
వాళ్ళకి నీకు విభేదాలు వస్తాయి కదా. వాళ్ళు పెళ్ళెట్టుకున్నాను రాదు, బాగా బంధు వెళ్ళలేదు. దీని నుంచి వాళ్ళకు వచ్చిన విభేదాన్ని బట్టి నీకు ఫలం ఉంటుంది క్రీస్తు న్యాయపీఠం ముందు. ఈ గ్రామంలో మొత్తం వైశ్యుల కుటుంబం, వీళ్ళ కుటుంబం ఒకటే రక్షించబడ్డది. దానివల్ల ఉమాగారు ఎన్నో ఏమంటారు అవమానాలు లేదా బాధలు పడుతున్నాడు. బిడ్డల పెళ్లి విషయంలో ఏదన్నా, మన తండ్రి గారు చనిపోయిన విషయంలో ఏదన్నా జరిగినప్పుడు ఎవ్వరు రారు. ఇవన్నీ దేవుడు లెక్కేస్తాడు. ఇప్పుడు బాధపడినా రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు ఉమాగారు కుటుంబం వెళ్ళేటప్పటికి ఎంత ఉంటుంది ఆయన ధనం చెప్పండి. తరగని ఆస్తిగా ఆయనకి పట్టణాలు అప్పు చెప్తాడు. 2 పట్టణాల 3 పట్టణాలు 4 పట్టణాలు అప్పు చెప్తాడు. ఆ పట్టణాల మీద ఉమాగారు అధికారంగా ఉంటాడు. దాని పేరు ఏం చెప్పాడు? ఫలాలు. ఇక నువ్వు అవమానం పొందినంత మాత్రాన నీకు పరలోకంలో ఏమీ లేదనుకోకు. ఫలాలుగా నీకు చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఫలాలు అనుభవించే స్థితి పౌలు చెప్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రతి మనిషి కూడా ప్రత్యక్షం కావాలి. ఆ ఫలాలు పొందే అదృష్టం మీకు ఉందా? మరి అటువంటి ఫలాలు మీరు పొందుతారా? ఆవు వలె నెమరు వేస్తారా గడ్డిని? పరిశుద్ధులు గనక పరిశుద్ధులుగా ఉండాలా? ఇది చెప్పండి సరే. ఇదే కావాలి మీకు. ఇది నేను నేర్చుకోండి. సీనన్నే వాక్యం తికమకంగా అన్న ఓ మాట చెప్పనా? సీనన్న మా వాక్యం తికమక కాదు. ఒక రాయి ఉంది కదా, ఒక రాయి ఉంది. దాని కింద చాలా పురుగులు ఉంటాయి కదా. చీమలు కానీ పురుగులు ఉంటాయి కదా, ఏలిపోను. ఒకసారి రాయి ఎత్తేసామనుకో, ఒకసారి రాయి తీసామనుకో, ఆ పురుగులన్నీ ఏమైపోతాయి? ఎందుకు వచ్చేస్తున్నాయి? చల్లచెదరైపోయి వెలుగు చూడని చీకట్లో ఉన్న పురుగులు ఒకేసారి ఏం చేస్తున్నాయి? వెలుగును చూస్తున్నాయి. ఆ వెలుగును చూసేవాడికి ఆ పురుగులు కంగారు చూసి అటు ఇటు పారిపోతున్నాయి. అలాగే శ్రీనివాస అన్నయ్య వాక్యం చెప్తుంటే మీకు పురుగుల్లాగా మీరు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అర్థం కావట్లేదు మీకు. సూర్యకాంతి మీ మీద పడినప్పుడు, అంటే శ్రీనన్న వాక్యం నా వాక్యం కాదు, పౌలు అనే అతను మీకు చెబుతున్నాడు, పరిశుద్ధులుగా మీకు చెబుతున్నాడు. మీరు పురుగులు కాదు పరిశుద్ధులు అంటున్నాడు. ఆ వెలుగు పడినప్పుడు మీరు కంగారు పడకండి, ఆలోచించండి అంటున్నాడు. ఇప్పుడు ఈ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఆలోచించలేరు. చిన్నపిల్ల కనుక అంత జ్ఞానం లేకపోవచ్చు. మన పెద్దవాళ్ళం కదా, పిల్లలు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, మనం కూడా జ్ఞానంగా ప్రతిదీ ఆలోచించాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎన్నో సామాను కొనుక్కున్నప్పుడు చాలా ఆలోచిస్తాం. కూరగాయలు కొనుక్కున్నప్పుడు మరి వాక్యం కడికి వచ్చేటప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నెక్స్ట్ జీవితం ఏంటంటే చెప్పాలి, నేను క్రీస్తు న్యాయపీఠం మీద నేను ప్రత్యక్షం అవుతాను, నేను పరలోకవాసిని అని చెప్పాలి ధైర్యంగా. ఇది దేవుడు మీ నుంచి కోరుకునేది. పరలోకం వెళ్తామంటే వెళ్ళనా, రాత్రి కదా ఆవిడతో అబద్ధం ఆడాను వెళ్తాను అనే స్థితి మనకు ఉండకూడదు. రాత్రి కదా బూతులాడే నేను ఆడితో బూతులాడిన క్షమించే దేవుడు నీకు ఉన్నాడో, మళ్ళీ బూతులాడకో. అర్థమవుతుందా? పొరపాటున అబద్ధం ఆడితే నేను క్షమించే దేవుడు నీకు ఉన్నాడు క్రీస్తు న్యాయపీఠం మీద, మళ్ళీ అబద్ధం ఆడకో. అర్థమవుతుందా? చేసిన తప్పు మళ్ళీ మనం చేయకూడదు. ఆ తప్పుని మానేసి పరిశుద్ధులం కనుక పరిశుద్ధులుగా బతకాలి. ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులమే ఉండాలి. ఆయన నీతిమంతులు కనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. మాట్లాడితే ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తు కోసమే మాట్లాడతాడు. ఆయన కూడా ఎవరి కోసం మాట్లాడతాడు? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే క్రీస్తు కోసం మాట్లాడతాడు, లేకపోతే మౌనంగా ఉంటాడు. 2 ముక్కలు. క్రీస్తు మాట్లాడితే దేవుని కోసమే మాట్లాడతాడు, 2వ మాట మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే క్రీస్తు కోసమే మాట్లాడతాడు, 2వ మాట మాట్లాడే. ఈ ముగ్గురు మాట్లాడితే నీ కోసమే మాట్లాడతారు. సంఘంలో నీతిమంతులుగా ఉన్న నీ కోసమే ఈ ముగ్గురు మాట్లాడుతున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో నువ్వు బాప్తిసం పొందే కనుక వాళ్ళ ముగ్గురు ఏకమై నీ కోసమే మాట్లాడుతున్నారు. నిన్నేమంటున్నారు వాళ్ళు? నువ్వు నీతిమంతుడు కనుక నీతిగా ఉండు, పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడిగా ఉండు. వచ్చిందా సమాధానం? పరిశుద్ధులం అవ్వడానికి పరిశుద్ధులుగా ఉండకూడదు. మనం పరిశుద్ధులం అవ్వాలని అవ్వలేదు, దేవుడి చేస్తే అయ్యాం కనుక పరిశుద్ధులం కనుక పరిశుద్ధులుగా ఉందాం, నీతిమంతులు కనుక నీతిగా జీవిద్దాం. అదే పౌలు చెప్తున్నాడు. ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ సంపూర్ణంగా నిలబెట్టవాలని దేవుని ఎదుట అన్నాడు.
రేపు పొద్దున ఆయన వస్తాడు. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఎంతకాలం. ఆయన వచ్చే రాకడికి రేలింగలో ఉన్న కృపా సత్య సంఘం అనుకుంటున్నామే, కృపను పొందిన మీరు సంఘంగా ఉన్న మీరు క్రీస్తునందు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఆయన వస్తుంటే ఆయన వంక అలా అలా ధైర్యంగా ఉండాలి. రొమ్ము కొట్టుకోకూడదు. 2 ఉంటాయి భూమి మీద. ఏముంటాయి? 2. క్రీస్తు మధ్యాకాశానికి వచ్చేప్పటికి 2 జాతులు ఉంటాయి. ఒకటి ధైర్యంగా క్రీస్తుని ఎదుర్కొనే ఒకటి సంఘం. రెండోది రొమ్ము కొట్టుకునేది, అది లోకం. మీరు రొమ్ము కొట్టుకుండి స్థితిలో మీరు లేరు. ఎలా ఉన్నారు? మీరు ధైర్యంగా ఉండే స్థితిలో మీరు ఉన్నారు. కనుక ఆయన రాకల్లో మీరు అందరూ ధైర్యంగా నిలబడాలని ఆశపడుతూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ పాదాలకు వందనాలు. కొలస్సీ 1:27 చెప్తుంది, ప్రతి మనిషిని కూడా సంపూర్ణంగా చేసి మీ ఎదురు నిలవబెట్టాలని. ప్రతి మనిషి, ప్రతి నీతిమంతుడు కూడా, క్రీస్తులో ఉన్న నీతిమంతులు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి ప్రతి వారు కూడా తమకు తగిన ఫలాన్ని పొందాలని మీరు నాకు ఇచ్చిన వాక్కును బట్టి దీవిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఒక్కలన్న రామ ఆమెన్ అని గట్టిగా అనాలి. ఆమెన్.